ప్రభును నీ ప్రియకుమారుడనైన యేసయ్య క్రీస్తు నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, మొదటగా దేవాతి దేవునికి నా వందనములు తెలియజేస్తున్నాను. సమయం ఇచ్చినటువంటి అయ్యగారికి, చేరి ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారమ్మా? మరి తిత్వంలోని 8వ ఆదివారంలోకి మనం వచ్చినాము. మరి తిత్వంలోని 8వ ఆదివారం నాడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో పత్రికా పాఠ్య భాగము రోమాపత్రిక 8వ అధ్యాయము 12 నుంచి 17 వచనాలు చదువుకున్నాము. సువార్త పాఠ్యభాగం మత్తయి సువార్త 7వ అధ్యాయము 17 నుంచి 23 వచనాలు మనము చదువుకుని ఉన్నాము. ఈనాటి అంశము శరీర క్రియలను చంపివేయాలి. ఏం చంపేయాలండి? శరీర క్రియలను చంపివేయాలి. మరి ప్రతిదినం మొదటి అంశం, మొదటి పాయింట్ ఏంటంటే ఆత్మచేత శరీర క్రియలను చంపివేయాలి. రోమాపత్రిక 8వ అధ్యాయము మనం చదువుకున్నటువంటి లేఖనములో ఇక్కడ 13వ వచనం ఒకసారి చదువుకుందాం. చాలండి. ఇక్కడ ఆత్మచేత శరీర క్రియలను చంపివేసిన ఎడల జీవించెదరు. ఆత్మచేత మనం ఏం చేయాలండి? శరీర క్రియలను మనము చంపివేయాలి. ఈ వచనమును బహు జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే శరీరము ప్రాణము మరి తీసుకోవటానికి కాదు, కానీ శరీర క్రియలు మాత్రమే చంపివేయాలి. అంటే ఈ శరీర క్రియలను ఎలా చంపివేయాలి? మరి ఎంతకాలమైనా ఎలాంటి పరిస్థితి అయినా ఉండవలసినప్పుడు కొంతమంది అపవాది ప్రేరేపణ చేత చాలామంది ఏం చేస్తారండి? కొన్ని సందర్భాల్లో బలహీనపడినప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు, వారి యొక్క శరీర క్రియల ద్వారా. కానీ అందుకే ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నప్పుడు మరి ఆ శరీరాన్ని, ఆత్మను చంపకూడదు. ఆత్మ ఎవరిచ్చింది? దేవుడిచ్చినటువంటి ఆత్మ. ఆ దేవుడిచ్చినటువంటి ఆత్మ దేవుడు తీసుకున్నంత వరకు కూడా ఆత్మను మనం ఏం చేయాలి? కాపాడుకుంటూ ఉండాలి. ఆ దేవుడిచ్చినటువంటి ఆత్మని మనము కాపాడుకుంటూ ఉండాలి. నీకు జీవం ఇచ్చిన వాడు దేవుడు కనుక తిరిగి నీలో ఉన్న జీవము, ఆత్మను దేవుడు తీసుకునే వరకు ఎంత కాలమైనా, ఎలాంటి పరిస్థితులైనా మరి నువ్వు ఏం చేయాలండి? కాపాడుకుంటూ ఉండాలి. ఇక్కడ ఆత్మచేత శరీర క్రియలను చంపివేయాలి. శరీర క్రియలు ఏంటి? అపోస్తలుడైనటువంటి పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 29 నుంచి 30 వచనాల వరకు చక్కగా అక్కడ శరీర క్రియలు ఏంటో మనకి వివరణ ఇచ్చి ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఒకసారి చదవండి అమ్మా. 5వ అధ్యాయం 20 నుంచి 24 వచనాల్లో ఇక్కడ పౌలు గారు, భక్తుడైనటువంటి పౌలు గారు పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచిన రీతిగా శరీర క్రియలను నీ ఆత్మ చేత చంపివేయాలి. అవి అనగా శరీర క్రియలు ఏమిటంటే చాలా స్పష్టంగా ఆయన తెలియజేస్తున్నాడు. ఒకసారి చదువుకుందాం. చాలండి. ఇక్కడ శరీర కార్యములు స్వస్థమైనవి. అవి ఏమనగా జారత్వము. మరి ఇక్కడ ఎన్నుండి అండి ఈ శరీర క్రియలు? ఎన్ని శరీర క్రియలు? 14 ఉంటాయి. ఫలాలు 9 ఉంటాయి. ఫలాలు ఎక్కువ, చెడ్డ క్రియలు ఎక్కువ. ఇక్కడ మనకు చదువుకున్నాం. ఏది ఎక్కువ? చెడ్డ క్రియలే ఎక్కువగా ఉన్నాయి. ఆత్మ ఫలాలు 9. కానీ ఈ శరీర యొక్క క్రియలను మనము చంపివేయాలి. ఈ శరీర కార్యములు స్పష్టమైనవి. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కామత్వము, విగ్రహారాధన, మరి వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, వేదములు, అసూయ. ఇది కూడా శరీరానికి సంబంధించింది. అసూయ, చాలా మందికి అసూయ ఉంటుంది. ఇతరులను చూసినప్పుడు అసూయ పడతా ఉంటాము. ఇతరులు బాగుంటే అసూయ పడతా ఉంటాము. ఇతరులు ఇద్దరు మంచిగా ఉంటే అసూయ పడతా ఉంటాము. ఇవన్నీ కూడా ఎలాంటి క్రియలు అంటున్నాడు దేవుడు? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. ఇవన్నీ కూడా శరీరానుసారమైనటువంటి క్రియలే.
ఆత్మ నీలో ఉంటే, దేవుని యొక్క ఆత్మ నీలో ఉంటే ఈ క్రియలన్నిటిని కూడా చంపివేసుకోవాలి. ఈరోజు మనము ఏటిని చంపివేయాలి, ఏటి నుంచి మనం దూరముగా ఉండాలి, ఏటిని మనం విడిచిపెట్టాలో దేవుడు ఈరోజు పాఠాల ద్వారా నీకు నాకు నేర్పిస్తున్నాడు. మనము అసూయను విడిచిపెట్టాలి, విగ్రహారాధన విడిచిపెట్టాలి, అబద్ధమైనటువంటి మాటలను విడిచిపెట్టాలి, మత్సరములను విడిచిపెట్టాలి, కలహమును విడిచిపెట్టాలి, క్రోధములను విడిచిపెట్టాలి, కక్షలు విడిచిపెట్టాలి కదండి. ఎన్ని విడిచిపెట్టాలో ఇవన్నీ మనం విడిచిపెడుతున్నామా? ఇవన్నిటిని కూడా మనం తీసివేసుకుంటున్నామా? మరి తిత్వంలోని 8వ ఆదివారంలోకి దేవుడు నిన్ను నడిపించి ఉన్నాడంటే ఎందరికో లేని ధన్యత, ఎందరికో లేని భాగ్యము నీకు నాకు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఇచ్చి ఉన్నాడు. పౌలు గారు మరి ఇక్కడ ఆత్మ చేత ఈ మీ శరీర క్రియలను చంపివేయండి. ఆత్మ చేత మనము ఆత్మతో నింపబడిన వారమైతే, ఆత్మ నీలో, పరిశుద్ధాత్మ దేవుడు నీలో పని చేస్తున్నాడు అంటే, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బల్లముగా వాడుకుంటున్నాడు అంటే, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు అంటే ఈ క్రియలన్నిటిని కూడా ఏం చేయాలండి? మనం చంపివేయాలి. ఈ శరీర క్రియలను ఎప్పుడైతే మనం చంపివేస్తామో ఆత్మ మనలో బలముగా పనిచేస్తాం ప్రారంభించింది. ఇవన్నీ మనలో ఉంచుకుని మనం ఆత్మానుసారంగా జీవిస్తున్నామని మనం అనుకుంటామే కానీ ఎంత మాత్రము కూడా దేవునికి అది ఇష్టమైనది కాదు. అందుకే మనలో ఉన్నటువంటి అసూయ కదా, ఏబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, అసూయ చేత వాళ్ళు చచ్చెదరు. పరిశుద్ధ గ్రంథాలలో భక్తులైనటువంటి వారు రాయించినటువంటి, పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి మాటలండి. అసూయ చేత ఏం చేస్తారండి? చచ్చెదరు, చచ్చిపోతాం. అంటే మనం జీవిస్తున్నామని మనం అనుకుంటామే కానీ మనం ఆత్మలో చచ్చిపోతాము. పైకి మనం ఈ శరీరంతో జీవిస్తూనే ఉంటాము కానీ ఆత్మలో మనం చనిపోయినటువంటి వారముగా ఉంటాం. ఆనాడు ఆది తల్లిదండ్రులైనటువంటి అవ్వమ్మ ఆదాముకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞని మీరినప్పుడు మరి వారు ఎలాగుండారంటే దిగంబర్లుగా ఉన్నప్పుడు ఆత్మీయ జీవితాన్ని కోల్పోయారు, ఆత్మీయతను కోల్పోయారు, ఆత్మీయ అనుభవాన్ని కోల్పోయారు. వాళ్ళు దేవునికి దూరముగా ఉండిపోయారు. అందుకే మీరు ఆ పండు తిను దినమన మీరు చచ్చెదరు అని ఆదికాండములో మనకి 2వ అధ్యాయంలో మరి 3వ అధ్యాయంలో మనకి రాయబడి ఉన్నది. ఆ 3వ అధ్యాయంలో మనకి ఆదాము అవ్వమ్మల గురించి మనకి రాయబడినటువంటి మాటలు మనం అనేక పర్యాయాలు వింటున్నాము. ఇక్కడ మరి దేవుని యొక్క మాటలు మనం వింటున్నాము. అందుకే ఆత్మ చేత మీ శరీర క్రియలను చంపివేయండి అంటున్నాడు దేవుడు. మనము ఆత్మతో నింపబడిన వారమైతే బాప్తిసమైనటువంటి మరి వరప్రసాదాన్ని పొందుకుని బాప్తిసము తీసుకున్న తర్వాత ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నప్పుడు ఈ క్రియలు అన్నిటికీ కూడా మనము దూరముగా ఉండాలి, వాటిని చంపివేయాలి కదా. అందుకే పౌలు గారు అంటాడు, సమస్తమును నేను పెంటగా ఎంచుకున్నాను అంటున్నాడు. సమస్తము కూడా నేను పెంటగా ఎంచుకున్నాను, ఏది కూడా నాకు ఇష్టం లేదు. ఆయన సౌలుగా ఉన్నటువంటి సందర్భాలను విడిచిపెట్టి పౌలుగా మారిన తర్వాత ఆయనలో వచ్చినటువంటి మార్పు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వాడుకునేటువంటి విధానాన్ని బట్టి, ఆయన వాడబడుతున్నటువంటి విధానాన్ని బట్టి, ఆయన పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత అనేక సంఘాలకు వెళ్ళినప్పుడు, అనేక సంఘాలకి ఉత్తరాలు రాస్తున్నప్పుడు, అనేక సంఘ బిడ్డలతో మాట్లాడుతున్నప్పుడు పౌలు గారు తన మాదిరిని ఆయన చూపిస్తూ ఉన్నాడు, కనుపరుస్తూ ఉన్నాడు. నేను ఎలా ఉన్నాను? నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను కనుక మీరు కూడా నన్ను పోలి నడుచుకునండి. నేను సమస్తమును కూడా పెంటగా ఎంచుకున్నాను. అందుకే ఇక్కడ గలతీయులకు రాసిన పత్రికలో ఆయన అంటున్నాడు, మరి శరీర క్రియలను మీరు చంపివేయండి, వాటిని తీసివేయండి అని ఇక్కడ దేవుడు మనకి స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మరి యేసుక్రీస్తు వారు కూడా ఇలాగే బోధిస్తున్నటువంటి సందర్భము మత్తయి సువార్త 5వ అధ్యాయము 29-30 వచనాలు ఒకసారి చదువుకుందామండి. చాలు తల్లి. ఇక్కడ మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడుతున్నటువంటి మాట, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా దాన్ని పెరికి నీ యొద్ద నుండి తీసివేయమన్నాడని కన్నుని తీసి పడేస్తాం కదండి. తీసివేయమన్నాడని అవయవాన్ని తీసేయమనలేదండి యేసయ్య. నీ కన్ను నిన్ను అభ్యంతరపడితే నీ కన్నుని పీకేయమని కాదు అర్థము. నీ చెయ్యి అభ్యంతరపడితే నీ చేతిని తీసివేయమని కాదు. ఆ కన్ను చేసేటువంటి క్రియలను, ఆ కన్ను చూసేటువంటి చెడ్డ క్రియలను అవి చూడకుండా దూరముగా తొలగిపోమ్మని.
వాటిని మనం చూడకుండా. అందుకే దావీదు భక్తుంటాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులను త్రిప్పయ్యా. వ్యర్థమైన వాటిని నేను చూడకుండా నా కనులు త్రిప్పు ప్రభువా. వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా నా పెదవులను కాల్చయ్యా. యెషయా ప్రవక్త అంటున్నాడు, అయా నేను అపిత్రమైన పెదవుల గలవాడను, అపిత్రమైన జనుల మధ్య నేను నివసిస్తున్నాను. అయా నేను అపిత్రమైన పెదవుల కలవాడనని ఆయన ఎప్పుడైతే అన్నాడో, కెరూబుల ఒక వ్యక్తి ఎగురి వచ్చి ఆ నిప్పును ఆయన పెదవులకి తగిలినప్పుడు ఆయన పాపములు ప్రాయచిత్తమైన. ఆయన అన్నాడు, అయా నా పెదవులను కాల్చమన్నాడు. దావీదు భక్తుడు అంటున్నాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు త్రిప్పివేయ్యా అంటున్నాడు. మనం అంటున్నాం అలాగా? మనం అడుగుతున్నామా యేసయ్యని, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు త్రిప్పు ప్రభువా, వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా నా పెదవులను కాల్చు ప్రభువా, నన్ను నీళ్ళు వెళ్ళ కడుగు ప్రభువా, ఇసాపుతో నన్ను కడుగాయా, యెహోవా నన్ను తెల్లగా మార్చయా, నా అంతరంగమున స్థిరమైన మనసును నూతనంగా పుట్టించు ప్రభువా అని మనం అడుగుతున్నామా యేసయ్యని? భక్తుడైనటువంటి దావీదు గారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన స్థితిని బట్టి, ఆయన ఉన్నటువంటి మరి ఆ స్థితిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాడు. అందుకే ఇక్కడ పౌలు గారు కూడా ఆత్మచేత మీ శరీర క్రియలను చంపివేయాలి. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు కూడా నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని తీసి, ఆ కన్నుతో కదా నీ దేహమంతా అగ్నిలో కాల్చబడితే నీకేమి ప్రయోజనం అంటున్నాడు. నీ దేహం అంతా కూడా అగ్నితో కాల్చబడితే నీకేమి ప్రయోజనం? నీ అవయవంలో ఒక్కటే కానీ నిన్ను అభ్యంతరపరుస్తుంది. నీ అవయవంలో ఒక్కటే నిన్ను అభ్యంతరపరుస్తుంది కనుక ఆ అభ్యంతరపరిచేది ఏదో నీలో నుండి తీసివేసుకో, దానికి దూరంగా ఉండమని ఇక్కడ యేసుక్రీస్తు వారు మనకి తెలియజేస్తున్నాడు. రోమాపత్రిక 6వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుకుందామండి. రోమాపత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. చాలు తండ్రి కదా, మన పాసీన స్వభావం ఆయనతో కూడా ఏమేయాలండి? సిలువ వేయాలి. అందుకే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం కూడా ఒకసారి మనం చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. చాలు తల్లి, ధనాపేక్షను చంపివేయడి. చంపేస్తున్నామా ధనాపేక్షని? ఇంకా సంపాదించుకోవాలి, ఇంకా మనము ఆశ. అందుకే ధనవంతుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, మరి కావున భూమి మీద మీ అవయవాలను అనగా జారత్మను, అపిత్రతను, కామత్మను, దురాశను, విగ్రహారాధనైనను, ధనాపేక్షనైనను చంపివేయండి. వాటిని చంపివేయండి అని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ధనాపేక్షను తీసివేసుకోవాలి, దాన్ని చంపివేయాలి. ఒక్కొక్క అపవాది మనకి ఒక్కొక్క ఆశని కలిగిస్తూ ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ధనము కావాలని ఆశ, ఒక్కొక్కళ్ళు బంగారం కావాలని ఆశ కదండి. శ్రీలమైనటువంటి వారికి మంచి మంచి చీరలు కట్టుకోవాలని ఆశ. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశ చూపిస్తూ ఉంటుంది, ఒక్కొక్క బాణాన్ని వేస్తూ ఉంటుంది. అయ్యే శరీర క్రియలంటే వాటికి మనం ఎంతవరకు వాటిని ఉపయోగించుకోవాలో అంతవరకే, ఎంతవరకు వాటిని ఇష్టపడాలో అంతవరకే. ఎక్కువ కూడా మనం దేన్ని కూడా ఇష్టపడకూడదు, ఎక్కువగా దేన్ని కూడా మనము ఆశించకూడదు. ఆశించడం వల్ల ఇష్టపడిన అది కూడా ఒక విగ్రహారాధన లాంటిదే. విగ్రహారాధన అంటే ఏదో బొమ్మల దగ్గరికి వెళ్ళి రక్తము కాదు, వాటికి పూజిస్తే విగ్రహారాధన కాదండి. నీలో ఉన్నటువంటి ప్రతి దానిని ఎక్కువగా ప్రేమించావనుకో, ఎక్కువగా ఆశపడ్డావనుకో, అది కూడా ఒక విధముగా విగ్రహారాధన లాంటిదే. అందుకే ధనాపేక్షను మనం ఏం చేయాలి? చంపివేయాలి. ఆ చంపివేయ మరి పడలేదు కనుక ఒక ధనవంతుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ ధనవంతుడు అంటాడు, నేను చక్కగా సంపాదించాను, చాలా సంపాదించా, ఈ ఉన్న కొట్టులు చాలక ఇంకా కొత్త కొట్టులు కట్టా, వాటిలో కూడా ధనానంతా కూర్చుకున్నా, అనేక సంవత్సరాలకి నాకు సరిపడేంత ఆస్తిని, ధనాన్ని నేను సమకూర్చుకున్నానని హాయిగా ఉండమని తన ప్రాణముతో ఆ రాత్రి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రాత్రికాల సమయం మాట్లాడుతూ ఉన్నప్పుడు తాను మాట్లాడుతూ ఉండగానే దేవుని యొక్క స్వరం వినబడింది. ఎవరి స్వరం అండి? దేవుని స్వరం వినబడింది. ఓ ఎర్రివాడా అంటున్నాడు, ఓ ఎర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణమును నేను తీసుకుంటే, ఈ రాత్రే నీ ప్రాణమును నేను అడిగితే నీ ధనము ఏమైపోతుంది? అందుకే కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా నీ జీవితం. అంతలో కనపడి అంతలోనే మాయమైపోయి ఆవిరి వంటి ఈ జీవితానికి ఎందుకు మనకివి?
అందుకే పౌలు గారు అంటున్నాడు, మరి మీ శరీర క్రియలను చంపివేయండి. ఆత్మచేత నింపబడిన వారైతే ఆత్మచేత ఆ క్రియలను మీలో నుండి తీసివేయండి అని ఇక్కడ ఆయన స్పష్టంగా మనకి తెలియజేస్తున్నాడు. మరి రోమాపత్రిక 6వ అధ్యాయం 2వ వచనం కూడా ఒకసారి చదువుకుందామండి. చాలు తల్లి. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మము పొందుతామని మీరు ఎరగరా? మనం ఇంకనూ పాపులుగా ఉండగానే మన బలహీనతలందు పరిశుద్ధ ఆత్మదేవుడు మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు మరణించి ఉన్నాడు. మనం ఇంకా పాపులమై ఉండంగానే, మనం ఇంకా బలహీనలమై ఉండంగానే, అందుకే ఆత్మచేత శరీర క్రియలను చంపుటకు మనము ఏం చేయాలి? కొన్ని ఆయుధాలు మనం ధరించుకోవాలి కదా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటాయి కొన్నిటినంట మనం శరీర క్రియలను ఆత్మచేత వాటిని చంపివేయాలంటే కొన్ని ఆయుధాలు మనం ధరించుకోవాలి. ఏంటి ఆ ఆయుధాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందామండి. అందుచేత మీరు అపవాది యందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చువారై నిలవబడుటకును శక్తిమంతులగుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకునుడి. ఏలనగా మీ నడుములకు సత్యమును దట్టి కట్టుకుని నీతి అను మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు జోడును తొడుక్కుని కదండి. మనం ఏమేమి తొడుక్కోవాలి, ఏమేమి ధరించుకోవాలంటే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. పరిశుద్ధాత్మనటువంటి జోడును తొడుక్కోవాలి. మరి దేవుడి మరి అపవాది వేసేటువంటి బాణములు మనకి తగలకుండా మనం ఇవన్నీ కూడా, అందుకే ఆత్మచేత శరీర క్రియలను చంపుటకు మనము ధరించుకునేటువంటి యుద్ధములను మన సంబంధమైన ఆయుధాలు ఏమనగా అని అక్కడ ఆయన మనకి తెలియజేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కూడా కొన్ని మాటలు ఆయన మనకి తెలియజేస్తున్నాడు. ఇవన్నీ కూడా మనం ధరించినప్పుడు అపవాది సంబంధమైనటువంటి క్రియలను ఎదిరించాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం కూడా ఒకసారి చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. చాలుతండి. మనము దేవునికి లోబడాలి, అపవాదిని ఎదిరించాలి. ఇక్కడ కాబట్టి దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వారు మీ యొద్ద నుండి పారిపోవును. ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. మనం ఎవరికి లోబడతాము? ఎవరికి లోబడతామండి చెప్పండి? ఎక్కువగా మనం మనుషులకే లోబడతాం, దేవునికి కాదు. దేవునికి లోబడము, మనుషులకి. అంటే మనుషులంటే భయం. కొంతమంది మనుషులను చూస్తే భయం చేత కూడా వారికి మనం అనుకోకుండానే లోబడిపోతాం. వారికి ఇష్టమైనటువంటి కార్యాలు మనము చేస్తూ ఉంటాం. అందుకే ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, మరి ఇక్కడ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, కాబట్టి దేవునికి లోబడుడి, ఆ అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. వాడు ఏం చేస్తాడండి? మన యొద్ద నుండి పారిపోతాడు. అందుకే ఆత్మచేత శరీర క్రియలను చంపివేయాలి, మొదటి పాయింట్. రెండోది, శరీర క్రియలను ఆశలను చంపుకోలేని అబద్ధ సేవకులు, అబద్ధ ప్రవక్తల గురించి ప్రభువైన దేవుడు మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త, మరి అక్కడ మనం చదువుకున్నటువంటి లేఖనాల్లో మత్తయి సువార్త 7వ అధ్యాయం 22 నుంచి 23 వచనాలు మనము చదువుకున్నాం. అయా మేము దెయ్యాలను వెళ్ళగొడుతున్నాము, ప్రవచనాలు చెబుతున్నాము, అద్భుతాలు చేస్తున్నాము, ఇవన్నీ చేస్తున్నామని యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు వింటున్నాడు. మరి వాళ్ళందరూ కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి వారు మాట్లాడుతున్నటువంటి మాటలు, మరి ఇక్కడ అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎరగను, అక్రమ చేయవారలారా నా యొద్ద నుండి వెళ్ళిపోయి. ఎందుకని? యేసయ్య నామములని వాళ్ళు అద్భుతాలు చేస్తున్నారుగా. ఇప్పుడు అద్భుతాలు ఎక్కువగా మనము చాలామంది అద్భుతాలకి మనం ఎక్కువ వెళ్ళిపోతున్నాం. దేవుని వాక్యానికన్నా అద్భుతాలు ఎక్కడ జరుగుతున్నాయో, క్రియలు ఎక్కడ జరుగుతున్నాయో అక్కడికి మనం ఎక్కువగా పరిగెత్తుతూ ఉంటున్నాం. కానీ దేవుని వాక్యానికి మనం ఎక్కువగా విలువివ్వాలి. దేవుని వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుతుంది. ఇక్కడ శిష్యులు కూడా అంటున్నారు,
మేము అద్భుతాలు చేసాము, దెయ్యాలని వెళ్ళగొట్టాము, ప్రవచించాము అంటే అనేక ఆత్మలతో మేము మాట్లాడి ఉన్నాము, అనేకమైన మేము చేసి ఉన్నాము కదా ప్రభు అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, అక్రమ చేయవారలారా మీరు నా యొద్ద నుండి వెళ్ళిపోండి. ఎందుకు వెళ్ళిపోమన్నాడు? ఆలోచన చేసామా? ఇక్కడ యేసయ్య వెళ్ళిపోమంటున్నాడు, అక్రమ చేయవారలారా. ఆవిడ చేసింది మంచిదే కదా, అద్భుతాలు చేశారు, ఆశ్చర్య క్రియలు చేశారు, ప్రవచనాలు చెబుతున్నారు, ఎన్నో చేస్తున్నారు, దెయ్యాలను వెళ్ళగొడుతున్నారు, నీ నామంలోని మేము ఇవన్నీ చేస్తున్నాం అన్నారు. కానీ అక్రమ చేయవారలారని ఎందుకు యేసయ్య అన్నాడంటే, వారు క్రియలు మార్చుకోకుండానే, వారి ప్రవక్తన మార్చుకోకుండానే యేసయ్య నామములు ఎన్ని చేస్తున్నారు కనుక యేసయ్యకి ఇష్టం లేదు. అది యేసయ్యకి ఇష్టం లేదు కనుక అందుకే మీరు నా యొద్ద నుండి వెళ్ళిపోండి. ప్రవ్వా ప్రభను పిలుసు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు, కానీ నా తండ్రి చిత్తము చేయవాడే అంటున్నాడు. మనం ప్రవ్వా 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 ప్రవ్వ అని ప్రతిదినము పిలుస్తాం, ప్రతిదినము ప్రార్థన చేస్తాం. తండ్రి చిత్తమును మనం చేయగలుగుతున్నామా? తండ్రి చిత్త ప్రకారంగా మనం జీవిస్తున్నామా? తండ్రి మాట మనం వింటున్నామా? కదా, యోహాను సువార్త 5:24 అంటాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచవాడు నిత్య జీవము గలవాడు. నా మాట, ఇక్కడ తండ్రి చిత్తము చేయవాడు అంటున్నాడు యేసయ్య. నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడు. తండ్రి చిత్త ప్రకారం ప్రభు అయినటువంటి యేసయ్య ఈ లోకానికి వచ్చి తన తండ్రి చిత్తాన్ని చేసినాడు కనుక ఆయన మహిమ గల సింహాసనం మీద ఆ కుమారుడిని కూర్చుండబెట్టి ఉన్నాడు. అందుకే ప్రవ్వా ప్రభు అని పిలుసు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు. మరి తండ్రి చిత్తమును ఎరిగి మనం చేయాలి. ప్రభా నీ చిత్తం ఏంటి? నీ చిత్తం ఏమైనది? నీ ప్రణాళిక ఏమైనది నా పట్ల? నేనేమి చేయాలి ప్రభా? నేను ఎలా జీవించాలి? నాకు నేర్పయ్యా అడుగుతున్నామా మనము? యేసయ్యా నాకు నేర్పించాయని. అందుకే అద్భుతాలు జరిగిన, క్రియలు జరిగిన, ప్రవచించేటువంటి వరం ఉండా, కానీ అక్రమ చేయవారలారా నా యొద్ద నుండి మీరు వెళ్ళిపోండి అంటున్నాడు. ఇన్ని చేసినా కూడా వెళ్ళిపోమంటున్నాడు యేసయ్య. అంటే వారి క్రియలను, ఈ శరీరానుసారమైనటువంటి క్రియలను వాళ్ళు ఏం చేయాలండి? చంపివేయకుండానే వాళ్ళు చేస్తున్నటువంటి అద్భుతాలు దేవునికి ఇష్టం లేదు. అందుకే పరిశుద్ధాత్మ దేవునిని మనము ఎరగకపోతే దేవుడు మనల్ని ఎరగడు. ఆత్మ లేనివాడు నా వాడు కాదు అంటున్నాడు దేవుడు. ఆత్మ లేనివాడు నా వాడు కాదు. నేను ఆత్మ ఉన్నాను కనుక మీరు నా వారుగా ఉండాలంటే పరిశుద్ధాత్మ మీలో కూడా ఉండాలి. ఆ పరిశుద్ధాత్మని అందుకే పౌలు గారు కూడా తిమోతితో మాట్లాడతాడు, నా ప్రియ కుమారుడా, మరి నువ్వు సేవకి పిలువబడ్డావు కనుక మరి నువ్వు పిలిచినటువంటి నీ పిలుపుకి తగినట్టుగా వీటన్నిటికీ కూడా దూరంగా ఉండమని చెప్పాడు. వీటన్నిటికీ కూడా నువ్వు దూరంగా ఉండు. మరి ధనాన్ని ఆశించొద్దు. మరి ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్చుకో, ఎవరితో ఎలా ఉండాలో మాట్లాడతాం నేర్చుకో. నువ్వేమన్నా కాలంలో ఉండావు, నిన్ను పిలువబడ్డావు కనుక దేవుని పరిచయ నిమిత్తం, మరి దేవుని పరిచయం చేయటానికి నువ్వు పిలువబడ్డావు కనుక నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని పౌలు గారు తిమోతితో మాట్లాడతాడు. నేను మంచి పోరాటమును పోరాడాను కదా, నేను మంచి పోరాటము పోరాడాను, నా కొరకు జీవి కిరీటము అక్కడ ఉంచబడింది. అది నాకే కాదు, పిలువబడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారి వారి క్రియల చొప్పున ఆ కిరీటాన్ని దేవుడు వారికి ఇస్తాడు. నేను మంచి, అందుకే తిమోతితో కూడా దేవుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్నాడు. నీ ప్రవక్తన విషయంలో, మాట విషయంలో కదండి, ఉందా లేదా బైబిల్లో? మాట విషయంలోను, ప్రవక్తన విషయంలోను కదా, అన్ని విషయంలో కూడా జాగ్రత్తగా ఉండు. మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. కొంతమంది మాట్లాడతారు, తొందరగా మాట్లాడేస్తారు. వారితో మనం ఏం మాట్లాడతామన్నా తెలియకుండానే వదిలేసేస్తారు. మాట్లాడిన తర్వాత అవతల వ్యక్తి బాధపడుతుంటప్పుడు అంటారు, సారీ అమ్మా అంటారు. సారీ అనగానే ఆ మాట తీసుకుంటామా మనము? తీసుకోలేము. మాట్లాడకముందే, అందుకే నీ మాటలు కూడా తీర్పులోకి వస్తేనే దేవుడు మాట్లాడుతున్నాడండి. మనం మాట్లాడే ప్రతి మాట కూడా అంట తీర్పులోకి వస్తాయి అంట. ఈ లోకంలో మనం ఏమి మాట్లాడుతున్నామో, ఎలా మనం జీవిస్తున్నామో, మన క్రియలు, అందుకే వారి వారి క్రియలు వారి ఎంట వచ్చును. అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే వారి వారి క్రియల చొప్పునే దేవుడు ప్రతి ఫలాన్ని మనకి ఇయటానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అందుకే మరిలో ఉన్నటువంటి ఆ శరీర క్రియలన్నిటిని కూడా తీసివేసుకోవాలని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. మనం ఈరోజు మరి ప్రభుని పిలుసు ప్రతివాడు కూడా పరలోక రాజ్యములో ప్రవేశించడు. యోధ ఆశించాడు. ఏం ఆశించాడు యోధ గారు? ఈ లోక ధనాన్ని ఆశించాడు, ఈ లోక సంపదని ఆశించాడు. మరి సాతాను యొక్క ప్రేరేపణ చేత,
సాతాను తనలో ప్రేరేపణ చేత ధనాన్ని ఆశించాడు. మరి ఆయన క్రియలను ఆ ధనాపేక్షను చంపుకోలేకపోయాడు. చంపివేయమని యేసయ్య చెబుతున్నాడు, ఆయన చంపేసుకోలేకపోయాడు కనుక మరణానికి అప్పగింపబడ్డాడు. 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుకుందామండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. కదండి. మరి ఇహలోక స్నేహము, అదే మాట యాకోబు గారు కూడా అన్నాడు, ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు వెరగరా. ఈ లోక స్నేహం అంతా మంచిది కాదు. ఆత్మీయ స్నేహం చాలా మంచిది. ఆత్మీయ సంబంధము చాలా గొప్పది. ఆత్మీయమైనటువంటి మాటలు చాలా గొప్పవి. అందుకే ఈ శరీర క్రియలన్నిటిని కూడా మనము చంపివేసుకుంటేనే దేవుని యొక్క రాజ్యంలో ఆయనకి వారసులుగా మనము ఉండగలుగుతాము. మరి ఈ లోకంలో యేసుతో ఉండాలి అంటే, ఈ లోక ఆశలను, యేసయ్యతో నువ్వు నేను ఉండాలి అంటే ఏం చేయాలండి? ఈ లోక ఆశలను చంపివేసుకోవాలి. ఈ లోక ఆశలను చంపివేసుకోకపోతే యేసయ్యలో నువ్వు నేను ఉండలేం. మీకు ఒకసారి నేను ఒక కథ చెప్పాను, దాన్ని మరలా చెబుతాను. ఒక యజమానురాలంట 2 కుక్కలను పెంచిందంట. ఎన్నిటిని? 2 కుక్కలను పెంచిందంట. ఒకటి తెల్ల కుక్క అంట, ఒకటి నల్ల కుక్క అంట. ఆ యజమానురాలకి నల్ల కుక్క అంటే చాలా చాలా ఇష్టం అంట. తెల్ల కుక్క అంటే ఇష్టం ఉండదంట ఆమెకి. ఆ నల్ల కుక్కకి చికెను, మటను, బిర్యానీ పెట్టి దాన్ని పెంచుతూ ఉందంట. ఈ తెల్ల కుక్కకేమో సద్దన్నము, పెరుగన్నము, ఈ మజ్జిగన్నం పెట్టి దీన్ని పెంచుతుందంట. ఒక దినాన్ని నల్ల కుక్కకి తెల్ల కుక్కకి రెండిటికి కూడా వైరం వచ్చిందంట. అంటే గొడవలు ఆడుకుంటున్నాయి ఆ 2 కూడా. ఆ పాటలాడుకున్నటువంటి సమయంలో నల్ల కుక్క బాగా పాటలాడుతుందంట. ఈ తెల్ల కుక్క ఏమో కొంతవరకు పోరాడిందంట. ట్రై చేద్దామని అనుకుని కొంతవరకు పోరాడిందంట. పోరాడింది కానీ దీని శక్తి చాలలేదు. ఇక శక్తి చాలకి ఇది బలహీనమైపోయింది. ఈ నల్ల కుక్క ఇంకా పోరాడుతుందంట. ఎందుకు పోరాడుతుంది? నల్ల కుక్క తిన్నటువంటి తిండి తెల్ల కుక్క తినలేదు కనుక. మరి మజ్జిగన్న మనం 4 రోజులు తిన్నామనుకో మన శరీరం ఏమైపోద్ది? బలహీనం అయిపోద్దా లేదా? మరి ఇప్పుడు ఈ యజమానురాలు కూడా ఏం చేసింది? తెల్ల కుక్కకేమో మజ్జిగన్నం పెట్టింది, నల్ల కుక్కకేమో చికెను, మటను, బిర్యానీ పెట్టింది. ఈ బిర్యానీ తిన్న కుక్కేమో బలంగా ఉంది, పోరాడుతుంది. ఇప్పుడు నల్ల కుక్క ఎవరు, తెల్ల కుక్క ఎవరు? చెప్పండి. అర్థం అవ్వలేదా మీకు? అర్థమైంది, మీ అందరికి కూడా అర్థమైంది నాకు తెలుసు. తెల్ల కుక్క ఎవరు, నల్ల కుక్క ఎవరంటే, తెల్ల కుక్క ఆత్మ ఉన్నది, నల్ల కుక్క శరీరం అయి ఉన్నది. ఇప్పుడు ఈ శరీరానికి ఆత్మకి ఎక్కువ బలం పెట్టాలా, శరీరానికి బలం పెట్టాలా? ఆలోచన చేయండి. శరీరానికి కావాలనుకోండి, శరీరానికి ఎంతవరకు కావాలో అంతవరకు కదా. ఆత్మకి బలం ఎక్కువగా పెట్టాలి. ఎప్పుడు కూడా శరీరానికి ఆత్మకి విరోధం ఉందా లేదా? బైబిల్లో ఉంది. ఎప్పుడు కూడా ఆత్మకి శరీరానికంటే విరోధమేనంట. ఎప్పుడు పోట్లాడుకుంటూనే ఉంటాయంట, ఎప్పుడు ఘర్షణ చేసుకుంటూనే ఉంటాయంట. వాటికాటి మనకు తెలియకుండానే 2 పోట్లాడుకుంటాయంట ఈ శరీరం అంట. అందుకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా అంటాడు, అయా ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమయ్యా అన్నాడు. యేసయ్య అన్నాడు, నువ్వు నేను ఎంత అండి, అవునా కదా? యేసయ్య అన్నాడు, ఆత్మ సిద్ధంగానే ఉన్నదయ్యా, ఈ శరీరం మాత్రము బలహీనముగా ఉన్నది అన్నాడు. కానీ ఈ శరీరము బలహీనమైనటువంటి ఈ శరీరానికి మరి బలమైనటువంటి ఆత్మకి మనం ఆత్మకి ఎక్కువగా బలాన్ని ఇవ్వాలి. బలం ఇవ్వాలంటే ఏమి ఇవ్వాలి? చికెన్ తింటే బలం రాదండి. ఆత్మీయ ఆహారం తింటే ఆత్మకి బలం వచ్చింది. ఆ ఆత్మీయ ఆహారం ఏంటి అంటే వాక్యము. వాక్యము జుంటే తేనె దార్ల కంటే మధురము, తేనె కంటే మధురము, బంగారం కంటేను మేలిమ బంగారం కంటేను కదా. అది ఎంత విలువైనదో భక్తులైనటువంటి వారు, ఆ కీర్తనకాడైనటువంటి దావీదు గారు చక్కగా ఆయన వర్ణిస్తూ రాసినటువంటి కీర్తనలో వాక్యాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. వాక్యమే జీవాహారం అంటున్నాడు యేసయ్య. వాక్యమే జీవాహారం. నేను ఇచ్చేటువంటి ఆహారాన్ని మీరు తింటే ఎన్నడూ కూడా నశించిపోరు. ఆ ఆహారాన్ని మనం భుజించాలి. అందుకే ఈ శరీరానికి కాదు, ఈ శరీరానికి ఆత్మకి ఎప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఈ శరీరాన్ని గెలవాలి ఆత్మ అంటే, ఆత్మకు మనము బలంనివ్వాలి. బలాన్ని ఎప్పుడైతే ఇస్తామో, మరి ఆ తెల్ల కుక్క నల్ల కుక్క పోట్లాడుకున్నప్పుడు నల్ల కుక్కనే గెలిపించింది, కానీ తెల్ల కుక్క గెలిచేటువంటి వారుగా మనము ఉండాలి. అందుకే ఇక్కడ మరి దేవుని యొక్క మాటలు మనకి తెలియజేస్తున్నాయి. రోమాపత్రిక 1వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చదువుకుందామండి. రోమాపత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. చాలు తల్లి.
కదా, ఎవరికి చోటు ఇవ్వలేదండి? మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఈయనొల్లకపోయారు గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు బస్త మనసు వారిని అప్పగించెను. దేవునికి చోటు ఇవ్వలేదంటండి. ఆయనకి చోటు ఇస్తేనే కదా నీ హృదయంలోకి ఆహ్వానిస్తే దేవుడు నీ హృదయంలోకి వస్తాడు. నువ్వు తలుపు గట్టిగా వేసుకుంటే యేసయ్య ఎక్కడికి వస్తాడు? అందుకే హృదయం అనే తలుపు నద్ద నేను నిలిచి తట్టుచున్నాను అంటున్నాడు. ఎవరైతే ఆ తలుపు తీస్తారో వారి హృదయంలోకి నేను వెళతాను. మరి దేవునికి చోటియక, దేవుని చోటికపోతే దేవుడు ఏం చేస్తాడండి? ఏ మనసు? భ్రష్ట మనసుకి అప్పగిచ్చేస్తాడు. సైతానికి మనల్ని అప్పగిచ్చేస్తాడు. అపవాదికి దేవుడు మనల్ని అప్పగిచ్చేసి అటువంటి మరి సమయం మనకి ఉంటుంది. అందుకే ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. 30వ వచనం కూడా ఒకసారి చదువుకుందాం. చాలమ్మ కదా, ఎన్నిటిని దేవుడు మనకి చూపిస్తున్నాడంటే ఇవన్నిటిని కూడా మనము దూరంగా ఉండి దేవునికి లోబడాలి. దేవునికి మనం ఇష్టలుగా ఉండాలి. దేవునికి మనం ఎప్పుడైతే ఇష్టలుగా ఉంటామో, దేవునికి ఎప్పుడైతే మనము మరి స్థానం ఇస్తామో దేవుడు మనకి తోడై ఉంటాడు. అందుకే చివరగా నేను ఒక మాట చెప్పి ముగిస్తానండి. మరి తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. చాలు తల్లి, దేని నుండి తొలగిపోవాలమ్మా? ఒక్క నిమిషం అడగదాం. దుర్నీతి నుండి తొలగిపోవాలి. ఆ దుర్నీతి నుండి మనం తొలగిపోతున్నామా లేదా ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. అబద్ధం ఆడేటువంటి పెదవుల నుండి తొలగిపోతున్నామా లేదా? అసూయ నుండి తొలగిపోతున్నామా లేదా? కీడుకు మనం దూరంగా ఉంటున్నామా లేదా? ఇక్కడ దుర్నీతి నుండి తొలగిపోండి. ఆ దుర్నీతికి మీరు దూరముగా ఉండాలని ఇక్కడ లేఖనాలు మనకి తెలియజేస్తున్నవి. మరి సేవకులైనటువంటి వారు కానీ, విశ్వాసులైనటువంటి వారు కానీ, ప్రతి వారు కూడా దేవునికి ఇష్టమైనటువంటి కార్యములు చేయాలి. శరీర క్రియలను మనం ఏం చేయాలి? ఆత్మచేత చంపివేయాలి. పౌలు గారు మాట్లాడుతున్నాడు, ఆత్మచేతనే మీ శరీర క్రియలను చంపివేయాలి. ఎప్పుడైతే వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు అంటే ఈ శరీరమైనటువంటి క్రియలు నీలో నుండి, నీ నోట నుండి కూడా రాకూడదు, మాటలు కూడా రాకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను మాట్లాడేటప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. చాలు. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము కనుక మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. మనం మెలకు కలిగి ప్రార్థన చేయాలి. ఎందుకు మెలకు కలిగి ఉండి ప్రార్థన చేయాలంటే మీరు నిద్రపోయేటువంటి సమయంలో అపవాది మీ దగ్గరికి వస్తాడు. వాడు మీ దగ్గరికి రాకుండా ఉండాలి అంటే మెలకు కలిగి మీరు ప్రార్థన చేయండి. మీ ఆత్మలు సిద్ధంగానే ఉన్నవి కానీ మీ శరీరాలు బలహీనమైపోతున్నవి. మనము కూడా కొన్ని సందర్భాల్లో బాగా ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన చేయాలి 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 అనుకుంటాం. అనుకోని రీతిగా మన శరీరం ఏమైందండి? సహకరించదు, బలహీనమైపోయింది. తర్వాత చేసుకుందాంలే ప్రార్థన, ఇప్పుడు కొంచెం సేపు కునికి నిద్రపోదాం, మరలా లేచి ప్రార్థన చేసుకుందాం. ఆ కునికేవనుకో అపవాదం నేనేం చేసిద్ది? జోలవాడిద్దిక, పడుకో పడుకో పడుకో, ఇక పడుకున్నావు కదా అని. అందుకే మెల్లుకోగా ఉండే మనల్ని ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు. మీరు అపవాదిని ఎదిరికించేటువంటి ఆత్మ చెప్పుచున్నటువంటి మాటలు, మరి దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వారముగా మనం ఉండాలంటే మెలకు కలిగి మనము ప్రార్థన చేయాలి. అందుకే శరీర క్రియలను చంపివేయాలి. వాటిని చంపకుండా పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడంటే ఇందాక శిష్యులతో ఏమన్నాడు యేసయ్య? ఏమన్నాడమ్మా? అక్రమ చేయవారలారా నా యొద్ద నుండి వెళ్ళిపోయి, మీరెవరో గోరా నాకు తెలియదు. వాళ్ళు అనుకున్నారు మేము దెయ్యాలు నిలగొట్టాము, అద్భుతాలు చేసాము, ఆశ్చర్యక్రియలు చేసాము, ఇంకా మరి అక్రమ చేయవారు నా యొద్ద నుండి మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు యేసయ్య. మనలో కూడా అంటాడేమో. ఆ క్రియలను చంపివేయకుండా మన ఇష్టానుసారంగా మనం ఉంటూ దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్నామని అనుకుంటా
దేవునికి దూరంగా ఉంటే, కానీ మనుషులకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలుసండి. హృదయాంతరంగంలో ఎరిగినటువంటి దేవుడు. మన హృదయంలో ఏమున్నదో, మన అంతరంగంలో ఏమున్నదో, నీ మనసులో ఏమున్నదో, నీ నోటికి ఆ మాట రాకముందే దేవునికి తెలుసు అంట. మన ఊకకి మన మాట మాట్లాడకముందే దేవునికి తెలుసు. అందుకే ఆకాశానికి భూమికి ఎంత వ్యత్యాసమన్నదో, మీకును నాకును, మీ మాటలకి నా మాటలకి అంత వ్యత్యాసం ఉందని యెషయా గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆకాశానికి భూమికి ఎంత వ్యత్యాసం ఉందో, మీకు నాకు, మీ మాటలకి నా మాటలకి, మీ తలంపులకి నా తలంపులకి అంత వ్యత్యాసము ఉన్నది. అందుకే ఆత్మచేత నింపబడిన వారమైతే ఈ శరీర క్రియలు ఏం చేయాలి? చంపివేయాలి. శరీర క్రియలను చంపకుండా అబద్ధ ప్రవక్తలు చేసినటువంటి కార్యములు దేవుడు మెచ్చుకోలేదు. అక్రమ చేయవారలారా, నా యొద్ద నుండి వెళ్ళిపోండి, మీరెవరో కూడా నాకు తెలియదు. అందుకే ప్రవ్వా ప్రభు అని పిలుసు ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే. తండ్రి చిత్తం ఏంటో మనకు తెలుసు, తండ్రి అభిప్రాయం ఏంటో మనకు తెలుసు, తండ్రి ఏమి చేయమన్నాడో మనకు తెలుసు. నిన్న వలె నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు, అబద్ధం ఆడొద్దన్నాడు, వ్యసన పడొద్దన్నాడు, అసూయ పడొద్దన్నాడు, గొనుక్కోవద్దన్నాడు, సొనుక్కోవద్దన్నాడు. కానీ ఇవన్నీ కూడా మనం చేస్తాం, ఇవన్నీ కూడా మనము చేస్తూనే ఉంటాం. కానీ ఇవన్నీ చేస్తే మనం శరీర క్రియలను చంపేటువంటి వారం కాదు, మన ఆత్మ బలపడదు. ఇప్పుడైనా కూడా ఈ క్షణమే ప్రభువా నేను అటని తీసివేసుకోవాలి, నువ్వు నాతో మాట్లాడేవు కనుక, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడేవు. ఒకవేళ నేను ఆ శరీర క్రియలను చంపివేసుకోకుండా ఆ శరీర క్రియలు నాలోనే ఉంచుకుని పైకి మాత్రం భక్తి కలిగిన దానిలాగా, భక్తి గలవారిలాగా మేము ఒకవేళ జీవిస్తున్నామేమో, నన్ను నేను సరి చేసుకునేటువంటి ఆ మనసును నాకు దయచి. అవి తీసివేసుకోకపోతే, దేవునికి సోటికపోతే బస్తు మనసుకు మనం దేవుడు అప్పగిస్తాను అంటున్నాడు. ఆ మనసుకు మనం అప్పగింపబడకుండా ఉండాలి అంటే అపవాది యొక్క మరి ఆ కాడి కింద మనం ఉండకూడదు అనుకుంటే ఇవన్నిటిని కూడా మనం తీసివేసుకోవాలి. అబద్ధం ఆడకూడదు కదండి, ఎపిసరించకూడదు, దొంగిలించకూడదు. ఇవన్నీ కూడా దేవుడు ఆదిలోనే పదాగిల్లోనే దేవుడు ఇచ్చిన్నాడు. ఈనాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు భక్తులైనటువంటి వారితోనూ మరి భక్తులైనటువంటి పౌలు గారు కూడా ఈ మాటలు మరి పత్రికలో రాయించున్నాడు. మనం ఎలా ఉండాలి, భూమి మీద ఉండప్పుడు నీ అవయవాలు ఎలా ఉండాలి, నీ అవయవాలను నువ్వు ఎలా కాపాడుకోవాలి, దేవునికి నీకు ఇష్టముగా ఎలా ఉండాలి, నీ అవయవాల ద్వారా దేవుని గణపరచాలి, దేవుని మహిమపరచాలి. దేవునికే ఘనత మహిమ రావాలి, కానీ ఈ లోకములోకి కాదండి. అందుకే తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. దీన మనసు కలిగి మనము కూడా ఆత్మచేత శరీర క్రియలను చంపివేసుకుందాము, ఆత్మను బలపరుచుకుందాము, దేవునికి ఇష్టమైన బిడలగా జీవిద్దాము. అలా చేటుకు దేవుడు తన పరిశుద్ధాత్మను అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.